హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడబోతున్నాం. అయితే ప్రతిరోజు వార్తాపత్రికల్లో ఒకసారి 10,000అని, ఒకసారి 3,000అని ఇలా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అభ్యర్థులంతా కూడా ఇంతకు డిఎస్సి నోటిఫికేషన్ అప్పుడు మధ్యలో ఎలక్షన్స్ అన్నారు, ఎలక్షన్ నోటిఫికేషన్ అన్నారు, కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది, మళ్ళీ తెరపైకి ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటున్నారు, పోస్టుల సంఖ్య చూస్తే తక్కువగా ఉంది. మరి స్పెషల్ డిఎస్సి విషయానికి వస్తే 2,200 పోస్టులు ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయ్యాయి సమగ్ర శిక్షా అభియాన్ కింద. మరి చూస్తే ఈరోజు 700 అంటున్నారు. ఆల్రెడీ మనకు 1,200 వరకు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. రీసెంట్గానే 300 మంది అక్కడ ఎంపిక కావడం జరిగింది కాంట్రాక్ట్ బేసిస్లో. మళ్ళీ సుప్రీంకోర్టు వారికి మినిమం టైం స్కేల్ ఇవ్వండి, చాలామంది రిటైర్డ్ అయిపోతున్నారు కాబట్టి అని ఆ మాట చెప్పింది. మరి ఈ సందర్భంలో అభ్యర్థులందరూ కూడా రోజుకో సమాచారం విని చాలా గందరగోళానికి గురవుతున్నారు. మరి ఏమిటి ఇంతకు వాస్తవంగా ఏం జరుగుతుంది అంటే, మీకు తెలుసు ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధించి గతంలో జీవో కూడా వచ్చింది. కానీ బీసీ వర్గీకరణ విషయంలో కాస్త ఆలస్యమైంది, కమిటీ వేశారు కాబట్టి ఎలక్షన్లు మనకు 1 మంత్ పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ సమయంలో ప్రభుత్వం ఎలాగూ కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ వేస్తే, జాబ్ క్యాలెండర్ ద్వారా వేస్తే ప్రభుత్వానికి ఎలాగూ ఫెచ్చింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉగాది కంటే ముందే వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్లకు ముందు నోటిఫికేషన్ వేయడం ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని వినియోగించుకుంటారు. మరి ఈ పోస్టుల విషయానికి వస్తే ఇవే కొసిరి వేస్తున్నట్టుగా, త్వరపడి వేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి మొన్ననే మనకు మెగా డిఎస్సి జరిగింది. మరి ఈ పోస్టులు వేయబోతున్నారు కాబట్టి పోస్టులపై దృష్టి పెట్టకుండా మనము ఖచ్చితంగా పోస్టుపై దృష్టి పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. మళ్ళీ ఈసారి కూడా మిగిలిపోతే మళ్ళీ మెగా డిఎస్సి కోసం ఎదురు చూడడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి మిత్రులకు మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వం ఎలక్షన్ కంటే ముందు వేస్తుంది, దాంట్లో నో డౌట్. మరి ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది, ఇంగ్లీషు ఉండదు, తర్వాత కంప్యూటర్ బేస్ ఉండదు, ఎందుకంటే టైం సరిపోదని క్లియర్గా చెప్పింది. టైం సరిపోదు అంటే దీని మీకు అర్థం, మీకు ఇప్పటికీ అర్థం కావాలి. అంటే త్వరిత గతిన నోటిఫికేషన్ వేసి నింపబోతున్నారు, ఎందుకంటే టైం సరిపోదు. ఈసారికి మాత్రం ఏదో ఒకలా మాట చెప్పాం కాబట్టి కానిచ్చేసేయాలి అనేటువంటి అంశం కూడా తెరపైకి వచ్చింది. మరి మాట చెప్పారు, మాటపై ఉంటారు. మరి మీరు మాటపై ఉంటున్నారా లేదా? ఇలాగే సమాచారం మారినప్పుడల్లా మీరు మారుతున్నారా? మినీ డిఎస్సి అంటే మినీగా చదవడం కాదు, మెగా చదవడం, తక్కువ పోస్టులు ఉన్నప్పుడు ఎక్కువ చదవడం అనేటువంటి అంశాన్ని మరి బాగా గుర్తుపెట్టుకోవాలి. పేపర్లో వచ్చే సమాచారం పైన కాకుండా, యూట్యూబ్లలో వచ్చే సమాచారం కాకుండా, వాట్సాప్లో వచ్చే సమాచారం కాకుండా మనం సిలబస్పై, సమయంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే మనిషికి ఒక పోస్టు వేయదు ఏ ప్రభుత్వం అయినా సరే, మనిషికి ఒక పోస్టు వేయదు ఏ ప్రభుత్వం అయినా సరే. కాబట్టి మిత్రులకు నేను మళ్ళీ తెలియజేసేది అంటే, పాత సిలబసే అంటున్నాడు. పాత సిలబస్ అంటే గత డిఎస్సి సిలబస్. మరి పాత సిలబస్ అంటే మీకు తెలిసిన సిలబస్, మీరు చదివిన సిలబస్, మీరు ఉద్యోగాలు కోల్పోయినటువంటి సిలబస్, త్రుటిలో ప్రమాదంలో తప్పించుకున్నటువంటి సిలబస్. అంటే తెలిసినదే మళ్ళీ చదవబోతున్నారు, కొత్తది ఏమీ చదవట్లేదు. ఇంగ్లీషు లేదు, కంప్యూటర్ లేదు, భయభ్రాంతులు లేవు. కాబట్టి చుట్టూ ఒక అరటిపండు ఉంది, చుట్టూ 100 మంది దాన్ని చూస్తూ ఉంటారు. ఒక విజేతగా నువ్వు 100 మందిని చూస్తూ ఉంటే ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు విజయాన్ని సాధించలేవు. ఎలక్షన్లు వస్తాయి, ఎవరొకరు గెలుస్తారు 100%. ఎంతోమంది దానికోసం కష్టపడతారు. కానీ ఇక్కడ నీవు మాత్రం కష్టపడితే నీ పైన ఆధారపడి ఉన్నవాళ్ళు ఏదో పోస్టులు తక్కువ ఉన్నాయని, సమయం తక్కువ ఉందని 100% చెప్తున్నాను, 100% చెప్తున్నాను. సమయం ఇవ్వడు. ఎందుకంటే పదే ఎన్నోసార్లు అదే పనిగా డిఎస్సి వేస్తాం అన్నారు, సిలబస్ అదే అన్నారు. స్పెషల్ డిఎస్సికి సంబంధించి కూడా సిలబస్ ఇవ్వడం జరిగింది. ఇక ఆలస్యం, సిలబస్ మీ దగ్గర ఉంది, పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయి, సమయం మీ దగ్గర ఉంది. మళ్ళీ చుట్టుపక్కల జనాలను చూసి ఉద్యోగాలు కోల్పోతే వారు విజేతలై పేపర్లలో వచ్చి సన్మానాలు చేసుకుంటే, ఏదో కారణాలు చెప్పి సాకుగా చెప్పి తప్పించుకుంటుంటే, ఎందుకంటే మళ్ళీ అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని కూడా అదృష్ట దేవత మళ్ళీ తలుపు కొట్టదండి. తలుపు కొట్టినప్పుడే తెరుచుకోవాలి. కానీ రెండోసారి అవకాశం వచ్చినప్పుడు కూడా నువ్వు తలుపు తెరవకుండా మూసుకొని బంధించుకొని ఉంటే నీ విజయాన్ని నీవే. కాబట్టి ఇది హార్డ్ వర్క్ పరీక్ష, ఇది టాలెంట్ పరీక్ష కాదు. ఎవరైతే ఎక్కువ సమయం, ఎక్కువ రోజులు, ఎక్కువ పుస్తకం ముందు
కూర్చొని చదువుతారో వారే విజేతలు. కాబట్టి ఇక పక్కకు పెట్టండి, దయచేసి ఈ మాటలు వద్దు. ఒట్టి మాటలు కట్టిపెట్టు అన్నట్టుగా నీ మేలు తలపెట్టుకో. కాబట్టి సమయం లేదు, పోస్టులు తక్కువ ఉంటాయి, అంటే ఉంటాయి. 100% గవర్నమెంట్ వేయాలనుకున్నట్టే వేస్తుంది, నీకు తగ్గట్టుగా నీకు సమయం. ఎలాంటి పరిస్థితుల్లో నోటిఫికేషన్లో వాయిదా ఉండదు. మనం పదే పదే మాట్లాడుకున్నాం. సమాచారం మారినప్పుడల్లా మీకు అప్డేట్ ఇస్తున్నాను. కానీ మీరు మారకుండా స్టేబుల్గా ఉంటే అద్భుతమైన ఫలితాలు. ఒక్కొక్క పోస్ట్ కాదు ఈసారి డిఎస్సిలో ఎస్జిటీలు, స్కూల్ అసిస్టెంట్లు, పీజీటీలు, టీజీటీలు, మోడల్ స్కూళ్ళు ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి. కొంత మీరు స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా కొంత పెరిగే అవకాశం ఉంది పోస్టులు. ఎందుకంటే 2260కి మనకు ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఫండ్ ఇస్తుంది కాబట్టి దీనికి. కాబట్టి కొంతమందికి ఎంటీఎస్లో కూడా అవకాశం ఇచ్చినప్పటికీ కూడా పోస్టుల సంఖ్య పెరుగుతుంది. మీరు స్పెషల్ డిఎస్సి మరి ఈ విషయానికి వస్తే మళ్ళీ చెప్తున్నాను, మీకు తెలుసు గత డిఎస్సిలో మన పుస్తకం ఎలా సంచలనం సృష్టించిందో నేను ఈ యొక్క యూట్యూబ్ సాక్షిగా ప్రశ్నలు మన పుస్తకాన్ని ముందు పెట్టి మీకు చూపించడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, పుస్తకంలో ప్రశ్నలు వస్తే మీకు వచ్చినట్టు కాదు, మీరు చదివి చేస్తే వచ్చినట్టు. మీరు చదవాలంటే ఎక్కువ సమయం పడుతుంది, 100%. గుర్తు పెట్టుకోలేరు, గుర్తు పట్టాలి ఈ పరీక్ష. కాబట్టి నేను నేర్పిస్తాను, నేను బాధ్యత తీసుకుంటాను. ఈ సబ్జెక్టుల వరకు నాకు వదిలేయండి. అది మీరు టీజీటీ అయినా, పీజీటీ అయినా, మోడల్ స్కూల్ అయినా, ప్రిన్సిపల్ అయినా, ఎడ్జిటీ అయినా, స్కూల్ అసిస్టెంట్ అయినా సరే, మీరు విజయం సాధించిన అనుభవాలు మన దగ్గర ఉన్నాయి. లక్షల మందిని లక్ష్యం వైపుకు తీసుకెళ్ళినటువంటి అనుభవం ఉంది. కాబట్టి క్లాసులు వినండి, ఎగ్జామ్లో ప్రశ్నలు మారుమోగుతాయి, సమాధానమే గుర్తుకొస్తుంది. ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి, గతంలో తీసుకున్న లైవ్ క్లాసులు ఉన్నాయి, మళ్ళీ నేను లైవ్ క్లాసులు తీసుకుంటాను. ఉగాది పచ్చడి కంటే ముందే మనం సిలబస్ను ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి ఈ కోర్సును తీసుకోండి, పుస్తకాన్ని ఆర్డర్ పెట్టుకోండి. దాంతోపాటుగా నేను యాప్లో వాదాలపైన, టాపిక్లపైన నేను పెట్టడం జరిగింది. స్టార్ట్స్ పైన టాపిక్లు, క్లాసులు, ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. మరియు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ప్రాక్టీస్ బిట్స్ పెట్టడం జరిగింది ఇదే కోర్సులో భాగంగా. మరి స్పెషల్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మీరు చాలామంది తెలియక అదే పిఏఈ, అదే సైకాలజీ చదువుతున్నారు. ఈసారి పూర్తిగా మీకు సిలబస్ మార్చడం జరిగింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదే చేసిందే తప్పు మళ్ళీ చేస్తే తప్పించుకోలేరు ఈసారి. కాబట్టి స్పెషల్ డిఎస్సికి సంబంధించి నూతన సిలబస్ ఆధారంగా క్లాసులు, మెటీరియల్ పరీక్షలు, పూర్తిగా మీ యొక్క మెటీరియల్ వేరే. నేను యాప్లో ప్రతిరోజు 10 టాపిక్ల పైన మెటీరియల్ పెడుతున్నాను. చాలా అద్భుతమైన మెటీరియల్ పెడుతున్నాను, ఎగ్జామ్స్ పెడుతున్నాను, క్లాసులు పెడుతున్నాను. లేక వచ్చిన అవకాశం. స్పెషల్ డిఎస్సి వారికి, నార్మల్ డిఎస్సి వారికి చాలా సిలబస్లో తేడా ఉంది. నేను మాత్రమే ప్రత్యేకంగా బాధ్యత తీసుకొని సిలబస్ను మీకు తగ్గట్టుగా మీ యొక్క మెటీరియల్ను సపరేట్గా తయారు చేసి యాప్లో పెట్టేశాను. లైవ్ క్లాసులు ఉంటాయి మీకు కూడా, ఎగ్జామ్స్ ఉంటాయి మీకు కూడా. మీరు దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ పాయింట్ని మీరు స్పెషల్ ప్రత్యేకం కాబట్టి ప్రత్యేకమైన సిలబస్ ఉంది. కాబట్టి సాధారణ సైకాలజీ, సాధారణ పర్స్పెక్టివ్ కాదు మిత్రులారా. కాబట్టి దయచేసి మీరు వెంటనే క్లాసులు వినండి, మెటీరియల్ చదువుకోండి. ఏ అనుమానం ఉన్నా సరే ఖచ్చితంగా మన యాప్లో చాట్ బాక్స్లోకి మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెట్టండి. మేము స్పందిస్తాం, మేము ఆలోచిస్తాం, మేము పట్టించుకుంటాం. మీ అనుమానాలకు, సందేహాలకు మేము ఖచ్చితంగా దారి చూపిస్తాం, టార్చ్ లైట్గా ఉంటాం, దిశానిర్దేశం చేస్తాం. కాబట్టి పోస్టుల పైన కాదు, పోస్టుపై దృష్టి పెట్టండి. ఈ యూట్యూబ్ పోస్టు, టెలిగ్రామ్ పోస్టు, వాట్సాప్ పోస్టు, ఈ ఫేస్బుక్ పోస్టు కాదండి. పోస్టుపై దృష్టి పెట్టండి. విజయం మీదే. మళ్ళీ అవమానాల పాలు కాకండి, మళ్ళీ అదే పాత స్థితికి రాకండి. ఉన్నత స్థితికి రావాలంటే ఉన్నతమైన వ్యక్తులతోనే మీరు ఉండాలి, వారితోనే జత కట్టాలి. ఆల్ ది బెస్ట్. మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మన వాట్సాప్ ఛానల్ లింక్ కింద ఉంది. మరియు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మేము తోడుంటాం. ఆల్ ది బెస్ట్.